సో VLSI అంటే బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఏ సర్క్యూట్ అంటున్నాం. సో ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం అవి? ఓకే, సో ఒక PCB బోర్డు మీద మల్టిపుల్ కాంపోనెంట్స్ లైక్ ప్రాసెసర్, ర్యామ్ స్లాట్స్, PCIe స్లాట్స్ అండ్ పోర్ట్స్ ఉంటాయి కదా మనకి, అట్లా బ్రిడ్జ్, నార్త్ బ్రిడ్జ్, సౌత్ బ్రిడ్జ్, ఇట్లా అన్ని కలిపి ఒక మదర్ బోర్డ్ మీద ప్లేస్ చేస్తాం. అవి ఏసిక్ చిప్స్, పర్మనెంట్ చిప్స్ బిఫోర్ చూసినవి. కానీ ఇప్పుడు మీరు ఓల్డెన్ డేస్ లో చూస్తే ఓల్డెన్ కంప్యూటర్స్ లో మనకి మదర్ బోర్డ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు వస్తున్న ల్యాప్టాప్స్ లో ఎక్కడ మనకి మదర్ బోర్డ్ అంటే ఏంటి? PCB బోర్డు మీద పైన కాంపోనెంట్స్ ప్లేస్ చేస్తే అదొక డిఫరెంట్ సర్క్యూట్, ఏసిక్ డిజైన్ అంటాం. కానీ ఇప్పుడు వస్తున్న అన్ని స్మార్ట్ ఫోన్స్ లో, స్మార్ట్ ల్యాప్టాప్స్ లో ఎక్కడ మనకి PCB బోర్డు కాంపోనెంట్స్ అనేవి రావట్లేదు. అన్ని స్మార్ట్ చిప్స్, చాలా చిన్న చిన్న చిప్స్ అనేవి వస్తున్నాయి కదా. అంటే ఇక్కడ చూస్తే మీరు సిస్టమ్ ఆన్ చిప్, ఇంతకు ముందు లాగా మనం PCB బోర్డు యూజ్ చేయము, ఒక చిప్ మీద మల్టిపుల్ ఫంక్షనల్ బ్లాక్స్ అనేవి ప్లేస్ చేస్తున్నాం. అట్లా ఏసిక్ చిప్ నుంచి SOC చిప్ లోకి చేంజ్ అయ్యాం. ఇంకా సిస్టమ్ ఆన్ చిప్ డిజైన్ లో చాలా మోడల్స్ ఉంటాయి, లైక్ మోనోలిథిక్ అని చెప్పి, మల్టీ చిప్లెట్ అని చెప్పి, డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు మోనోలిథిక్ అనుకోండి, సింగిల్ డై అంటాం. లైక్ సపోజ్ సింగిల్ డై అంటే అన్ని కోర్స్ ప్రాసెసర్స్ ఒకే డై మీద ప్లేస్ చేస్తాం. ఓకే, మల్టీ చిప్లెట్ అంటే ఉన్న ప్రాసెసర్ చిప్ ని మల్టిపుల్ డైస్ లోకి మార్చి ఒక్కొక్క డై ఒక్కొక్క ఫంక్షనాలిటీ రిలేటెడ్, సో దట్ హై స్పీడ్ ఉంటది, హై పవర్ ఉంటది. ఇప్పుడు అన్ని టాస్క్ ఒకటే కోర్ చేసే కంటే మల్టిపుల్ కోర్స్ మల్టిపుల్ డైస్ లోకి డివైడ్ చేస్తే ఏ టాస్క్ అది స్పీడ్ అప్ అవుతుంది కదా. సో అట్లా మనకి నేను మీకు ఇంకా డీటెయిల్డ్ గా SOC వెరిఫికేషన్ గురించి లాస్ట్ లో చెప్తా. మనకి ఒక మాడ్యూల్ మొత్తం SOC వెరిఫికేషన్ ఉంది. దాంట్లో అసలు వాట్ ఈస్ SOC, మోనోలిథిక్ అంటే ఏంటి, మల్టీ చిప్లెట్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ కోర్స్, ఆల్రెడీ మీకు నెంబర్ ఆఫ్ కోర్ అంటే ఏంటి, ప్రాసెసర్ అంటే ఏంటి అర్థమైంది కదా. ఏంటి వాట్ ఈస్ మీన్ బై ప్రాసెసర్ అండ్ కోర్? ప్రాసెసర్ అంటే ఏంటి, కోర్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ప్రాసెసర్ చెప్పండి. ఇట్ డూ మల్టిపుల్ టాస్క్, ఇట్ రన్స్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్. ప్రతి సర్క్యూట్ లో ప్రతి పార్ట్ కి, అంటే ఎంటైర్ సిస్టమ్ ఆన్ చిప్ లో ఎవ్రీ పార్ట్ కి ఇన్స్ట్రక్షన్ పాస్ చేసేది ప్రాసెసర్ మాత్రమే. ప్రాసెసర్ ఈజ్ సిమిలర్ టు అవర్ హ్యూమన్ బ్రెయిన్. However, our human brain is passing all the signals to entire human parts. Same alane processor sends the instructions to entire, it controls entire chip. Chip lo unna blocks, functional blocks annitni processor control chesiddi through instructions. మనం ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ మీరు చదివే ఉంటారు కదా, మైక్రో ప్రాసెసర్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్. ఇన్ దట్ వీ హ్యావ్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, లాజికల్ ఇన్స్ట్రక్షన్స్, బ్రాంచ్ టైప్, జంప్ టైప్, ఇలా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ అడ్రసింగ్ మోడ్స్ ఇట్లా ఉన్నాయి. ఓకే, సో అవి యూజ్ చేసి మనం ఒక ప్రాసెసర్ అనేది డిజైన్ చేస్తాం ఇన్స్ట్రక్షన్ లెవెల్లో అండ్ ఆల్సో హార్డ్వేర్ లెవెల్లో. హార్డ్వేర్ లెవెల్లో కూడా బేస్డ్ ఆన్ పైప్ లైన్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి ఇంకా డిఫరెంట్, ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కాంటెంట్స్. లైక్ ఇప్పుడు మనం వెరిలాగ్ లో ఎట్లా డేటా టైప్స్, మెమోరీస్, కొన్ని కంటిన్యూస్ అసైన్మెంట్స్, ప్రొసీజరల్ అసైన్మెంట్, ఇట్లా సెవరల్ టాపిక్స్ ఎలా ఉంటాయో ఒక కంప్యూటర్ ఆర్కిటెక్చర్ లో కూడా ఇన్ని టాపిక్స్ ఉంటాయి. ఓకే, మీరు కూడా వెరిలాగ్ ఫాస్ట్ కంప్లీట్ చేస్తే మనం కూడా కంప్యూటర్ ఆర్కిటెక్చర్ నేర్చుకోవచ్చు. దిస్ ఈస్ టోటల్ అవుట్ ఆఫ్ సిలబస్, బట్ మనం కూడా నేర్చుకోవచ్చు కంప్యూటర్ ఆర్కిటెక్చర్. ఎంటైర్ ప్రాసెసర్ ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు SOC, సిస్టమ్ ఆన్ చిప్ మీన్స్, సిస్టమ్ ఆన్ చిప్ ఇస్ ఏ టాప్ లెవెల్ బ్లాక్ డయాగ్రామ్. సిస్టమ్ ఆన్ చిప్ డిజైన్ లో ఏముంటాయి? SOC లో ఫంక్షనల్ బ్లాక్స్ ఉంటాయి. ఫంక్షనల్ బ్లాక్స్ ఎక్కడ ఉంటాయి? సబ్ సిస్టమ్ లో ఉంటాయి. సబ్ సిస్టమ్ లో ఏముంటాయి? IPs ఉంటాయి కదా. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ సిస్టమ్ ఆన్ చిప్ డిజైన్, SOC. ఇన్ ద SOC there will be several subsystems. Every subsystem have its own functionality. That means
ఇది సబ్ సిస్టమ్. ప్రాసెసర్ రిలేటెడ్ సబ్ సిస్టమ్. ప్రాసెసర్ రిలేటెడ్ సబ్ సిస్టమ్ మీన్స్ ఇట్ హ్యావ్ n నెంబర్ ఆఫ్ కోర్స్ ఉంటాయి. ఇట్ హ్యావ్ n నెంబర్ ఆఫ్ కోర్స్, కనిపిస్తుందా? ఇట్ హ్యావ్ n నెంబర్ ఆఫ్ కోర్స్ అండ్ డిఫరెంట్ క్యాష్ మెమోరీస్, L1 L2 క్యాష్ మెమోరీస్ అంటాం. ఓకే, సపోజ్ మెమోరీ సబ్ సిస్టమ్ తీసుకున్నారు అంటే ర్యామ్, రోమ్, డిడిఆర్ మెమోరీ, జిఎంఏ కంట్రోలర్ ఆర్ మెమోరీ కంట్రోలర్స్ అనేవి ఉంటాయి. వీటిని ఏమంటున్నాము? ఐపీస్. క్లస్టర్ ఆఫ్ ఐపీస్ ఇస్ అ సబ్ సిస్టమ్. క్లస్టర్ ఆఫ్ సబ్ సిస్టమ్స్ ఆర్ సిస్టమ్ ఆన్ చిప్ డిజైన్, SOC. ఓకే, సో అట్లాగా గ్రాఫిక్ ప్రాసెసర్ రిలేటెడ్ కోర్స్ గ్రాఫిక్ ప్రాసెసర్ సబ్ సిస్టమ్ లో ఉంటాయి. ఐఓ పెరిఫెరల్ రిలేటెడ్ ఐపీస్ ఐఓ పెరిఫెరల్ లో ఉంటాయి. లైక్ ఐఓ పెరిఫెరల్స్ అంటే ఏంటి? లైక్ కీబోర్డ్, మౌస్, డిస్ప్లే యూనిట్ ఆర్ వైర్లెస్ సబ్ సిస్టమ్ అని ఉంటాయి. వైఫై బ్లాక్స్, బ్లూటూత్ బ్లాక్స్, జిఎస్ఎం బ్లాక్స్, ఇవన్నీ ఇంటర్నల్ హార్డ్వేర్స్. ఎవ్రీ ఐపీ హ్యావ్ సపరేట్ ఫంక్షనాలిటీ. ఎస్టర్డే మనం చూసాం కదా రూటర్ ఈజ్ ఎ సపరేట్ ఐపీ. రూటర్ కి మళ్ళీ ఇంటర్నల్ గా ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? రూటర్ లో ఏమేమి ఉన్నాయి? FSM ఉంది, సింక్రొనైజర్ ఉంది, రిజిస్టర్ ఉంది, 3 FIFO మెమోరీస్ ఉన్నాయి. రూటర్ అంటే 1 to many, అంటే 1 ఇన్పుట్ 3 FIFOs. ఒక ఇన్పుట్ నుంచి 3 FIFOs అంటే 3 డిఫరెంట్ కంప్యూటర్స్ కి మనం డేటా పంపిస్తున్నాం త్రూ రూటర్. ఆ రూటర్ వచ్చేసి ఒక ఐపీ. ఓకే, ఒక వైఫై బ్లాక్, ఒక వైఫై హార్డ్వేర్ ని డిజైన్ చేస్తే అదొక ఐపీ. ఒక డిడిఆర్ మెమోరీ అనేది ఒక ఐపీ ఈ మెమోరీ యూనిట్ లో. ఓకే, so like that we have several number of subsystems. Within the subsystem there will be several IPs. Within the IP there will be several functional blocks. Within the IP there will be several functional blocks. ఏంటివి అయ్యి అంటే FSMs కానీ, రిజిస్టర్స్ ఆర్ మెమోరీస్, కౌంటర్స్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్స్, మల్టీప్లెక్సర్స్, ఎన్కోడర్స్, డీకోడర్స్, ఇవన్నీ కలిపితే ఒక ప్రాపర్ ఐపీ ఆర్ ప్రాపర్ ఆర్కిటెక్చర్ వస్తుంది. మనం యాక్చువల్ SOC చూసాం కదా, మొన్న మీకు యాక్చువల్ SOC చూపించాను కదా. అసలు ఒక రైజన్ ప్రాసెసర్ కానీ ఏ SOC అయిన AMD ప్రాసెసర్ కానీ ఎట్లా ఉంటుంది SOC ఆర్కిటెక్చర్. సో ఇట్ హ్యావ్ ల్యాక్స్ ఆఫ్ బ్లాక్స్ ఇంటర్నల్లీ. ఆ ల్యాక్స్ ఆఫ్ బ్లాక్స్ డిజైన్ చేయడానికి బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అంటే, బేసిక్ సర్క్యూట్ ఏంటి అంటే డిజిటల్ లాజిక్ డిజైన్ బ్లాక్స్. ఇవన్నీ యూజ్ చేసి మనం ఒక ఆర్కిటెక్చర్ ని డిజైన్ చేస్తాం. ఓకే, క్లియర్ ఇక్కడ దాకా? ఓకేనా? ఇప్పుడు ఈ సిస్టమ్ ఆన్ చిప్ డిజైన్ లో ఒక ప్రాసెసర్ ఒక మెమొరీతో కమ్యూనికేట్ అవ్వాలన్నా, ఒక ప్రాసెసర్ ఏదైనా ఐఓ పెరిఫెరల్ తో కమ్యూనికేట్ అవ్వాలన్నా, ఆర్ ఎల్స్ మనం ఈ ల్యాప్టాప్ నుంచి ఒక ఫోన్ కి కనెక్ట్ చేసాం అనుకోండి, ఎలా కనెక్ట్ చేస్తాము? ల్యాప్టాప్ కేమో USB పోర్ట్ ఉంటుంది, ఫోన్ కేమో C పోర్ట్, B టైప్ పోర్ట్ ఏదో ఒకటి ఉంటది. సో ఈ ల్యాప్టాప్ నుంచి ఇన్ఫర్మేషన్ ఒక ఫోన్ కి పంపిస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న ప్రాసెసర్ అనేది కమ్యూనికేషన్ స్టార్ట్ చేసి ఆ పోర్ట్ కి సెండ్ చేసి, ఆ పోర్ట్ నుంచి మన మొబైల్ ఫోన్ లో పోర్ట్ కి సెండ్ చేసి, మన మొబైల్ ఫోన్ లో ఉన్న ప్రాసెసర్ కి డేటా అనేది రీచ్ అయింది. ఈ డేటా అంతా ఎలా రీచ్ అవుతుంది అంటే, ఒక ప్రాసెసర్ నుంచి ఒక ఐపీకి, మళ్ళీ ఐపీ నుంచి ఒక పోర్ట్ కి, ఒక పోర్ట్ నుంచి మళ్ళీ మన మొబైల్ ఫోన్ లో ఉన్న పోర్ట్ కి, మన మొబైల్ ఫోన్ లో ఉన్న పోర్ట్ నుంచి ప్రాసెసర్ కి ఎలా సెండ్ అవుతుంది? త్రూ బస్ కనెక్షన్స్ ఆర్ త్రూ ప్రోటోకాల్స్ అంటాం వీటిని. మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ ఏ VLSI ఇంజనీర్, మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నారు, ఏదైనా ఒక కోర్స్ నేర్చుకున్నారు అంటే ప్రాక్టికల్ గా ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే ఇలాంటి ప్రోటోకాల్స్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకేనా? సో మీరు ఇక్కడ చూస్తే ఆరెంజ్ కలర్ ఇంటర్ కనెక్ట్, ప్రతి దాంట్లో ఈ ఆరెంజ్ కలర్ ఇంటర్ కనెక్ట్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇక్కడ వచ్చేసరికి బిగ్ వన్ ఉంది. అంటే ఏంటి? అన్ని సబ్ సిస్టమ్స్ తో కమ్యూనికేషన్ అనేది జరిగిద్ది ఈ పెద్ద బస్.
ఇట్స్ బస్ ప్రోటోకాల్. బస్ ప్రోటోకాల్ అంటే ఏంటి? ఇట్స్ ఎ ప్యారలల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఓకే, మనం డిస్కస్ చేద్దాం. సీరియల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ప్యారలల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, హై స్పీడ్ ప్రోటోకాల్స్ ఏమున్నాయి, లో స్పీడ్ ప్రోటోకాల్స్ ఏమున్నాయి, ఇంటర్నల్ గా ఎస్ఓసి తో కమ్యూనికేషన్ జరిగే ప్రోటోకాల్స్ ఏమున్నాయి, అవుట్ సైడ్ ఎస్ఓసి తో కమ్యూనికేషన్ జరిగే ప్రోటోకాల్స్ ఏమున్నాయి, ఇవన్నీ డిఫరెంట్. ఓకే, అలాగా ప్రాసెసర్ కి రిలేటెడ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, మెమొరీకి రిలేటెడ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇథర్నెట్ ఉంది, ఇథర్నెట్ అని వినే ఉంటారు, సాటా కేబుల్ ఉంటది, ఇవన్నీ మెమోరీస్ కి రిలేటెడ్ ప్రోటోకాల్స్ అన్నమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మీరు ఏంటి బేసిక్ స్టూడెంట్స్ లైక్ వెరీ ఫ్రెషర్స్ కాబట్టి ఫ్రెషర్స్ నేర్చుకోవాల్సిన ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి, ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దికి నేర్చుకోవాల్సిన ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి. ఓకే, సో మనం ఫ్రెషర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ఎక్స్పీరియన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఇంటర్ కనెక్ట్, ఇది మెయిన్ బస్ ప్రోటోకాల్ ఎంటైర్ సిస్టమ్ కమ్యూనికేషన్ జరగడానికి. ఓకే, ఈ ప్రోటోకాల్ ని మనం AXI ప్రోటోకాల్ అంటాం, ఆంబా ప్రోటోకాల్స్. ఓకే, లోపల ఇంటర్నల్ గా IP టు IPV కమ్యూనికేషన్ జరగడానికి కొన్ని సీరియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఓకే, సో అసలు ఇక ప్రోటోకాల్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ ని పాటిస్తుంది. ఓకే, ఎందుకంటే ప్రతి ప్రోటోకాల్ ఒకేలా వర్క్ అవ్వదు. ఎక్కడ ఏ ప్రోటోకాల్ యూజ్ చేయాలో ఆ ప్రోటోకాలే యూజ్ చేయాలి. ఒక ప్రాసెసర్ నుంచి ఒక సబ్ సిస్టమ్ నుంచి ఇంకొక సబ్ సిస్టమ్ కి డేటా పంపిస్తున్నామంటే ప్యారలల్ గా పంపించాలి, హై స్పీడ్ డేటాని పంపించాలి. ఓకే, సో అట్లా చాలా రూల్స్, చాలా చాలా స్పెసిఫికేషన్స్, చాలా ఫీచర్స్ ని ఫాలో అవుతాయి ప్రతి ప్రోటోకాల్ ఇస్ ఎ యూనిక్. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ల్యాప్టాప్ కి USB పోర్ట్స్ ఉంటాయి, USB ఆల్సో ఏ ప్రోటోకాల్. కానీ మీరు ఫ్రెషర్ లెవెల్ కాబట్టి USB కంటే ముందు UART ప్రోటోకాల్ నేర్చుకోవాలి. ఓకే, మన కోర్సులో మనం UART, I2C, APB, AHB, AXI నేర్చుకుంటాం. ఇక్కడ చూసారా ఈ పెద్దది, ఇది AXI ప్రోటోకాల్, అండ్ ఈ చిన్నవి APB ప్రోటోకాల్స్ ఆర్ AHB ప్రోటోకాల్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి పోర్ట్ టు అవుట్ సైడ్ ద, ఇవన్నీ ఇంటర్నల్ చిప్. అవుట్ సైడ్ ద చిప్ కమ్యూనికేషన్ జరగాలంటే, అంటే ఇప్పుడు మనం ల్యాప్టాప్ కి ఒక ఫోన్ కనెక్ట్ చేసాం వైర్ నుంచి, USB పోర్ట్ నుంచి ల్యాప్టాప్ కి డేటా అనేది వస్తుంది ఫోన్ కి. సో అది USB ప్రోటోకాల్, దాని ప్లేస్ లో మీరు UART ప్రోటోకాల్ నేర్చుకుంటారు. అట్లాగా I2C ప్రోటోకాల్, నిన్న వాషింగ్ మిషన్ ఎగ్జాంపుల్ చెప్పా కదా, వాషింగ్ మిషన్ లో ఏముంటాయి, 2 డిఫరెంట్ మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి, ఒకటేమో వాష్ కి, ఒకటేమో డ్రై కి. అక్కడ 2 మైక్రో కంట్రోలర్స్ ని కంట్రోల్ చేయాలంటే ఒక ప్రోటోకాల్ నుంచి మనం డేటా అనేది పంపిస్తాం మెయిన్ ప్రాసెసర్ నుంచి. ఓకే, ఆ డేటా అనేది ఏ మైక్రో కంట్రోలర్ కి ఫస్ట్ పంపించాలి అనేది I2C ప్రోటోకాల్ యూజ్ చేసి మనం ఆర్బిట్రేషన్ కాన్సెప్ట్ ద్వారా డిజైన్ చేయొచ్చు. అది మీరు I2C ప్రోటోకాల్లో నేర్చుకుంటారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ బస్ నుంచి ఇట్లా కమ్యూనికేషన్ జరిగేదాన్ని ప్రోటోకాల్ అంటాం, సెట్ ఆఫ్ రూల్స్ ప్రోటోకాల్. ఓకే, ఒక సిస్టమ్ ఆన్ చిప్ డిజైన్ లో ఇన్ని ఉంటాయి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు ఏ డొమైన్ వెళ్ళాలి, లైక్ IP లెవెల్ వెరిఫికేషన్ ఇంజనీరా, SOC లెవెల్ వెరిఫికేషన్ ఇంజనీరా, సబ్ సిస్టమ్ లెవెల్ వెరిఫికేషన్, లేకపోతే ప్రీ సిలికానా, పోస్ట్ సిలికానా, ఇట్లా డిపెండ్. ఫస్ట్ నేర్చుకోవాల్సింది మాత్రం ఈ బేసిక్ థింగ్స్. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ ఉన్నాయి? చెప్పండి ఏమైనా డౌట్స్ ఉంటే. ఏం డౌట్స్ లేవా?